హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బి లైక్ క్లాస్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారు, నేనైతే బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నా సమ్మర్ హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే మేము వెళ్ళిన డేస్ మొత్తం అన్నీ కలిపి ఒక వ్లాగ్లోనే పెడుతున్నాము. సో ఇప్పుడైతే మేము గో కార్టింగ్ అని కాకినాడలో పెట్టారు కదా, సో దానికైతే వెళ్తున్నాము. అండ్ అక్కడ ప్రైజెస్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఎక్కువ మెంబర్స్తో రావడం అలాగా అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే కార్టింగ్ పెట్టారు, అది చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. కార్టింగ్ ప్రైస్ వచ్చేసి 400 ఎంత ఉంది. సో కార్టింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. వెళ్దాం అనుకున్నాం కానీ అప్పుడైతే మాకు అంత టైం సరిపోలేదు. మేము జస్ట్ నార్మల్ చూద్దాం ఏంటి అనేసి వచ్చాము. ఇంకా ఇక్కడైతే సోపీ వాటర్లో ఫుట్బాల్ అని చూపించారు కదా, అదే ఇది మనం ఒక స్లాట్ అది బుక్ చేసుకుని ఆడుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ ఒక ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వచ్చారు. సో ఫుల్ అయితే ఆడుకున్నారా, బాల్ బయటికి కూడా వెళ్ళిపోయింది. సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి విఆర్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మా మామయ్య వాళ్ళ కొడుకు అయితే ఒకటి ఎక్కుతానన్నాడు. సో అందుకనే విఆర్ గేమ్స్లో ఒకటి అయితే తీసుకున్నాము. వాళ్ళు చెప్పారనమాట, చిన్నపిల్లలకి ఏది బాగుంటుంది అని అడిగితే వాళ్ళు ఇది బాగుంటుంది చిన్నపిల్లలకి అని చెప్పారు. ఇంకా మేము వాడిని అక్కడ పెట్టేసి విఆర్ది గ్లాసెస్ అయితే పెట్టేసాము. పక్కనే లోపల విఆర్ గ్లాసెస్లో ఏం జరుగుతుంది అనేది మానిటర్ పైన చూపిస్తున్నారనమాట. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి కింగ్ కాంగ్ కేవ్ అంట. మనకి రాజమండ్రిలో పార్క్లో, కంపల్సరీ పార్క్లో పెట్టినట్టు అక్కడ కూడా ఒకటి పెట్టారు. సో ఇంకా మేము దాని తర్వాత బీచ్కి అయితే వచ్చేసాము. జస్ట్ నార్మల్గా అలాగా పారాగ్లైడింగ్ అవి పెట్టారని తెలిసి వచ్చాము. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ 6 అలా దాటిపోయింది మేము వచ్చేసరికి. బట్ ఇక్కడ దాకా వచ్చాము కదా అనేసి ఇంకా అలాగా మొత్తం చూసి వెళ్దామనేసి వచ్చాము. అండ్ ఆ రోజు అయితే చాలామంది ఉన్నారు, లిటరలీ చాలామంది వచ్చారు బీచ్కి. అండ్ ఇంకా ఈవినింగ్ టైం అయింది, వెదర్ కూడా కొంచెం కూల్ అయింది. అండ్ ఇక్కడ అయితే క్యామెల్స్ని కూడా పెట్టారు, క్యామెల్ రైడింగ్, హార్స్ రైడింగ్ కూడా ఉన్నాయి. సో ఇంకా అందరూ మ్యాక్సిమం ఇక్కడే ఉంటారు. అండ్ ఎవరిని అయితే బీచ్లోకి అలౌ చేయట్లేదు, ఓన్లీ ఆ శాండ్ వరకునే అలౌ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా నైట్ టైం అయిపోయింది, మ్యాక్సిమం బీచ్ టైం అయిపోయింది, 6:36 కల్లా అయిపోతుంది కదా. సో అయిపోయింది టైమ్, ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వెళ్ళద్దు అనేసి అందరినీ రెస్ట్రిక్ట్ చేసేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఇంకా ఎలాగో ఏమి ఎంజాయ్ చేయలేదు కదా అనేసి మేము మాల్కి అయితే వచ్చేసాము. మాల్కి అయితే వచ్చి ఇంకా మేము ప్లే జోన్కి అయితే వచ్చేసాము. గేమ్స్ ఏరియాలోకి వచ్చి ఆ కార్డు అవన్నీ పెట్టుకుని ఆడేసుకుంటున్నాము. వీడైతే దీంట్లోకి దూరిపోయాడు, ఆబ్వియస్లీ అది చిన్నపిల్లలకి కాబట్టి దూరిపోయారు. అండ్ నేనేమో ఇక్కడ ఏం గేమ్ ఆడదామా అని చూస్తూ ఇలా చిన్న పిల్లలు అన్నీ ఆడేస్తున్నాను. అండ్ వీడైతే ఈ గేమ్ ఆడుతానన్నాడు. అండ్ ఇంకా మన సమ్మర్ హాలిడేస్ అయితే ఎండ్కి వచ్చేసింది, మొత్తం ఫినిష్ అయిపోయాయి. నాకైతే చాలా చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఒక 1 మంత్ అలాగా, ఒక 1 మంత్ పైనే అనుకోండి, 1 మంత్ 10 days 15 days అలాగా హాలిడేస్ ఇచ్చినా ఎందుకో ఇంకొంచెం ఉండుంటే బాగుంటుంది అని అనిపించింది. నాకైతే 13th రీఓపెన్. సో ఇంకా మేము వెళ్ళాల్సిందే. వాళ్ళు 14th సెకండ్ సాటర్డే ఇస్తారు, లేదంటే లేదు, అది కూడా నమ్మకం లేదు మాకు. అండ్ ఇక్కడ అయితే ఒక చిన్ని పప్పి మా ఇంటి దగ్గరికి వచ్చింది, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది. సో ఈ పప్పి ఎవరిదో, ఇంకా మా తాతయ్య అయితే తీసుకొచ్చారనమాట కొంతసేపు ఆడుకోవడానికి. ఇంకా నేనైతే దాంతో ఫుల్గా ఆడేసుకున్నాను ఆ రోజు అయితే. ఇంకా అది నాతో అటు ఇటు ఆడుకుంటా ఉంది, పడుకుంది, పాలు తాగింది, మళ్ళీ సోఫా కిందకి దూరేసి పడుకుంది. మళ్ళీ నేనేమో లేపి దీన్ని మేడపైకి తీసుకొచ్చాను. ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నాము. దీన్ని ఆఫ్టర్నూన్ తీసుకొచ్చారు, ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు మా దగ్గర ఉంది. చూసారా ఎలా పరిగెడుతుందో, నేను పరిగెడుతుంటే. ఇంకా నాకు డాగ్స్ అంటే చాలా చాలా ఇష్టము.
బట్ మా ఇంట్లో అసలు ఒప్పుకోరు అలాంటివి. ఇంకా సర్లే ఎలాగో తెచ్చారు కదా అనేసి ఫుల్గా ఆడేసుకున్నాను దీంతో అయితే. కానీ అది వెళ్తుంటే మాత్రం నాకు అస్సలు దాన్ని నివ్వబుద్ధి కాలేదు. ఎందుకంటే తెలుసు కదా మనకి డాగ్స్ అంటే ఇష్టం అనేసి. అండ్ ఇది ఇక్కడైతే దీనికి ఒక కప్ లాంటిది ఇచ్చాము, దాంతో ఆడుకుంటుంది అది. నేను కొనేయమంటే ఏమన్నారో తెలుసా, నువ్వు ఉన్నావు కదా ఇంకెందుకు ఇంకొకటి అని అంటున్నారు. నేను ఏం చేయను, ఇంకా మనం ఇంకా అలా అన్నప్పుడు ఇంకా మనం మాట్లాడకూడదు అనమాట. మ్యాక్సిమం ఇలా ప్రతి ఇంట్లో అంటారు, మ్యాక్సిమం అనే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అదైతే ఫుల్ ఆడేసుకుంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి ఆడుకుందనమాట. ఆఫ్టర్నూన్ మొత్తం ఏం ఆడలేదు అసలు. దానికంతా కొత్తగా ఉందేమో, అసలు ఏం ఆడలేదు. ఈవినింగ్ అయితే మాత్రం ఆడింది కొంచెం కొద్ది గొప్ప. అది సోఫా ఎక్కగానే మేము షాక్ అనమాట. అసలు ఇది ఎలా సోఫా ఎక్కింది అనేసి మేము షాక్ అయిపోయాము ఫుల్గా. చూసారా ఎలా ఆడుతుందో, సోఫా కిందకి వెళ్ళిపోయి ఆ కప్పుతో ఆడుకుంటుంది. ఇంకా దానికి అదే ఆడేసుకుంటుంది. ఆ కప్పు ఇస్తే మేము బయటికి రమ్మన్నా అది రాదనమాట. ఇంకా అలా ఒక రోజు అయిపోతే ఇంకొక రోజు జూడియోకి అయితే వచ్చాము. జూడియోకి రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా వెళ్ళలేదు అనేసి ఇంకా చూద్దామనేసి వచ్చాము. కానీ ఏం కొనుక్కోలేదు అనుకోండి. నెయిల్ పాలిష్ రిమూవర్ ఒకటి కొనుక్కున్నాను నేను అందులో. అండ్ జూడియో అయితే బాగుంది, కలెక్షన్ అది కూడా బాగుంది. అండ్ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. ఓవరాల్ బాగున్నాయి మొత్తం. కానీ కొంచెం స్లీవ్లెస్ ఉన్నాయి. ఆ స్లీవ్లెస్ లేకుండా ఉంటే నేను కొన్ని డ్రెస్ కొనుక్కుందునేమో. అండ్ అదొక రోజు అయిపోతే ఇంకొక రోజు నేను మా టూటు అయితే మేడపైకి వచ్చేసాము క్రికెట్ ఆడుకోవడానికి. కింద పైన కొంచెం వేడిగానే ఉంది, బట్ మేము ఆగలేకపోయాము. ఆడుకుందాం అనుకుంటూ మేడపైకి వచ్చేసాము. క్రికెట్ ఆడుకున్నాము. వాడు బెంగళూరు వెళ్ళాడు అనమాట. సో అక్కడి నుంచి బ్యాట్ అవన్నీ తెచ్చుకున్నాడు. సో ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా తెచ్చేసాడు అవి. సో ఇంకా మేము ఆడుకోవడమే. ఆ బాల్ అయితే చాలా బాగుంది క్రికెట్ ఆడుకోవడానికి. దానికి ఒక థ్రెడ్ కూడా అటాచ్ అయి ఉంది. ఇంకా మనం ఎటు కొట్టినా మళ్ళీ మనకే రిటర్న్ వచ్చేస్తుంది. సో అది చాలా నచ్చింది. ఇంకా బాల్ ఎక్కడికి వెళ్ళినా మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా మనకి దిగులు ఉండదు అనమాట బాల్ ఎక్కడికి వెళ్ళినా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఇల్లు అయితే కడుతున్నారు, దాన్ని ఒకసారి చూసేయండి. సారీ టు సే దిస్, బట్ నాకు ఆ పక్కనే ఇల్లు కట్టడం అయితే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందేమో అపార్ట్మెంట్ కట్టేశారు, వెనకాల ఇంకొక హౌస్ ఉంది. ఇంకా రైట్ లెఫ్ట్ మాత్రమే మిగిలిపోయినాయి. ఆ లెఫ్ట్ అంతే, ఆ లెఫ్ట్ కూడా ఇల్లు కట్టేస్తున్నారు. ఇంకా మాకు ఏముంటుంది చూడ్డానికి, ఏముండదు అసలు. అండ్ మేము అయితే ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఈ ఫోర్ట్ అయితే కట్టుకున్నాము. ఈ ఫోర్ట్స్ అనేవి నాకు చాలా ఇష్టము ఇలా ఇంట్లో కట్టుకున్నప్పుడు. ఇంకా బెడ్షీట్స్ మొత్తం దాంతో కట్టుకున్నాము. అండ్ నేను చూడండి ఇక్కడ ఫ్లాష్ ఆన్ చేసుకుని వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా నా సమ్మర్ హాలిడేస్ ఇలా అలా అయిపోయినాయి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్తో. సో ఇదన్నమాట ఇవాళ వ్లాగ్ మీకు దీంతో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బి లైక్ గ్లాస్. టాటా, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.